యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలము పొందుదురు. ఎదురుచూచువారు నూతన బలము. సంగమా, మీరు దేవుని గురించి, దేవుని రాకడ గురించి ఎదురు చూసినట్లయితే మీరేం పొందుకుంటారు? నూతన బలం పొందుకుంటారు. నా హృదయాభిలాష ఈరోజు, యాజ్ ఐ కంక్లూడ్, నా హృదయాభిలాష వీక్షిస్తున్న వారు, ఈ సంఘంలో ఉన్నవారు నూతన బలము పొందాలని, న్యూ స్ట్రెంగ్త్. దేవుడు అనుగ్రహించే నూతన బలము మీ జీవితంలో పొందాలి, నూతన శక్తి మీ జీవితంలో పొందాలి, నూతన దృష్టి మీ జీవితంలో పొందాలి, నూతన వివాహము, నీ మనస్సు మారి ఒక నూతనమైన భార్యగా, నూతనమైన భర్తగా, నూతనమైన తండ్రిగా, తల్లిగా, నూతనమైన సంఘ సభ్యుడిగా, నూతనమైన కుమారుడుగా, కుమార్తెగా ఉండాలని ప్రభు వారి హృదయాభిలాష. ఎవరైతే యెహోవా కొరకు కనిపెట్టెదరో, ఆయన రాకడ గురించి ఎవరైతే కనిపెట్టెదరో, ఎవరైతే, ఇంకో మాట, ఎవరి మనస్సు అయితే యెహోవా మీద ఆనుకొనునో వారికి అది శాంతి సమాధానం లేదు. ఎందుకు శాంతి సమాధానం లేదో తెలుసా? మీరు అన్ని లోకంలో ఉన్న వాటి మీద ఆనుకుంటున్నారేమో. మీరు ఒక తీర్మానం చేసుకోవాలి, ప్రభువా నీ మీద నేను ఆనుకుంటాను, ప్రభువా నీ మీద నేను ఆనుకుంటాను, నాకు శాంతి సమాధానం దయచే ప్రభు. మీ జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టినట్లయితే దేవుడు మనకేమిస్తాడు? శక్తినిస్తాడు. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. మీరు అనుకుంటున్నారు, అన్నా నాకు బలం లేదన్నా, నేను ఈ సంసారం నేను చేయలేకపోతున్నాను, ఈ బాధను తట్టుకోలేకపోతున్నాను, ఈ సంఘంలో ఈ సేవ చేయలేకపోతున్నాను, సంఘంలో ఈ బాధను లేకపోతే ఈ ప్రాబ్లం నేను భరించలేకపోతున్నాను, నాకు శక్తి లేదు అన్నా, నేను స్టూడెంట్, ఐఎమ్ వర్కింగ్, ఐఎమ్ ఏ హోమ్ వైఫ్, ఐఎమ్ ఏ హోమ్ మేకర్, కానీ శక్తి లేదు. తల్లిగా తండ్రిగా నేను వయసులో ఉన్నాను, నాకు శక్తి లేదు. ఐ హ్యావ్ గుడ్ న్యూస్ ఫర్ యూ. తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. అది ప్రభు యొక్క మామూలు శక్తి కాదు, మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండుడి. ఆయన యందు బలవంతులుగా కావుడి అని దేవుడు పలుకుతున్నమాట. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. రక్షణ సువార్త విన్న తర్వాత, రక్షణ సువార్తను నమ్మిన తర్వాత వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మీ హృదయమునందు ముద్ర వేయును. ఫినిష్. దిగిరా, పడిరా, దొర్రా, మళ్ళీ అక్కడరా ఇక్కడరా, నథింగ్ డూయింగ్. ఇప్పుడున్న తప్పుడు బోధలు, ఈ 7 ధన్యతల్లో కూడా నేను మొన్న చెప్పాను, తప్పుడు బోధలు చెప్పి సంఘస్థులను కూడా తప్పుడు బోధల్లో నడిపించే ప్రసంగికులు ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు క్రియ ఒకటే సార్. ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ బి దేర్. యూ హ్యావ్ టు ఇగ్నైట్ ఇట్, యూ హ్యావ్ టు యూజ్ ఇట్. ద హోలీ స్పిరిట్ గాడ్ విల్ ఎంపవర్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు మీకు శక్తిని అనుగ్రహిస్తాడు. కానీ ఇట్ ఈస్ ఎ డన్ డీల్, ఇట్ ఈస్ ఎ వన్ టైమ్ ఎక్స్పీరియన్స్. రక్షింపబడిన వెంటనే మీ హృదయంలోకి వచ్చి ఇట్ టేక్స్ ద రెసిడెన్సీ అండ్ ద ప్రెసిడెన్సీ ఇన్ యువర్ హార్ట్. మీ హృదయంలో ఇట్ రిసైడ్స్ అండ్ గివ్స్ యూ ఎంపవర్మెంట్, ఇట్ కన్విక్ట్స్ యూ, ఇట్ గివ్స్ యూ ఎన్లైట్మెంట్, ఇట్ గైడ్స్ యూ. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను గైడ్ చేసి, నిన్ను కన్విక్ట్ చేసి, నిన్ను ఎన్లైట్ చేసే పరిశుద్ధాత్మ. అంతేగాని ఎప్పుడంటే అప్పుడు అల్లరి చిల్లరితో కాడిన ఆత్మ కాదు. ఇక్కడ చేయండి, ఏమంటున్నాడు పౌలు గారు ఎఫెసీ సంఘం రాసి ఏమంటున్నారు? క్రీస్తులో మీకు పరిపూర్ణమైన బలాన్ని నేను అనుగ్రహిస్తాను. మన జీవితాల్ని ప్రభువుకు సమర్పించినప్పుడు ప్రభు వారు ఏమిస్తారు? బలం ఇస్తారు.